మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్ అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సఫలీకృతం అవుతుంది. సహోద్యోగులు అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారో వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది. వ్యయంలో శని పర్వాలేదు, వీరికి బాగానే ఉన్నారు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. రవి శుక్రుడితో కలిసి, అదేవిధంగా లాభస్థానంలో రాహు, పంచమంలో కేతువు, వీరిద్దరూ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు పురోగతి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారు మటుకి సంతానం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగింది. భాగస్వామ్య వ్యాపారాలు కొంతవరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. విదేశీ సంబంధించిన విషయాలు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వారం నెరవేరే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ స్ట్రెస్లోనే ఎక్కువగా పని చేయగలరు. అయితే స్ట్రెస్కి గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు చేస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా చెప్పచ్చు. రాబడి బాగుంటుంది. ఖర్చులు కూడా తగ్గించగలుగుతారు. ఎంతవరకు వస్తుందో అంత ఉంచి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగినది. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గ్రహగతులు గోచరిస్తుంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే మూడాలు కాబట్టి సంబంధాలు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. వారి పరిజ్ఞానం బట్టి చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే యోచన ఏదైతే ఉందో అది చక్కగా ప్రారంభించుకోవచ్చు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు ఈ రాశి వారు బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలింటగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు మీకు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగినది. 4 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.